హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ ఫ్యాట్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ మధ్యకాలంలో అమెజాన్ ప్లస్ ఫ్లిప్కార్ట్ కూడా మనకి బిగ్ బిలియన్ డేస్ అని 50% టు 80% ఆఫర్లు అయితే ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ టైంలో షాపింగ్ చేస్తే మనకి చాలా డబ్బు సేవ్ అవుద్దని అయితే దృష్టిలో పెడుతుంది. ఎందుకంటే చాలామందికి 50 to 80% అంటే చాలా కలిసి వస్తుంది కదా, మనీ అయితే ఎవరో పోగొట్టుకోవాలనుకోరు. కాకపోతే ఇందులోనే పెద్ద స్కామ్స్ ఉన్నాయని మీ అందరికీ తెలియదు. సో అందు గురించే నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విన్నపం, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వాళ్ళు చూసినట్లయినా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. వీడియోను అయితే తప్పకుండా లైక్ చేయండి, నేను లైక్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మనం ఈ మధ్యకాలంలో చాలామంది, అంటే ఒకళ్ళని ఇద్దరని కాదు, మనకి వాచ్ కావాలన్నా, కెమెరా కావాలన్నా, మంచి ఫోన్ కావాలన్నా, ఆఖరికి బ్రాండెడ్ షర్ట్ కావాలన్నా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ తెరవంగానే బోల్డ్ అని చూపిస్తూ ఉంటాయి. కానీ ఉత్తప్పుడు పెట్టేవారు అందరూ కామనే, అంటే ఉత్తప్పుడు ఎవడో ఒకటి పెడుతూ ఉంటాడు. కానీ బిగ్ బిలియన్ డేస్ అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మనకి 10,000లో వచ్చేది 8,000కి వస్తుంది, 7,000కి వస్తుందని ఆ 50% 80% ఆఫర్లు చూసుకొని అయితే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే, రిచ్ వాళ్ళు అయితే ఎవరు ఆన్లైన్ షాపింగ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి బ్రాండెడ్ కావాలి కాబట్టి డైరెక్ట్ వెళ్తారు. దీంట్లో బ్రాండెడ్ ఉన్న వాళ్ళు అలాగైతే తీసుకోరు. సో రిచ్ పర్సన్స్ వేరే, అది నెక్స్ట్ టాపిక్లో చెప్తా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది ఫ్లిప్కార్ట్, అమెజాన్. మనకి ఏదైనా వస్తువు కావాలన్నా, ఆఖరికి మనకి అండర్వేర్లు కావాలన్నా మనం ఫ్లిప్కార్ట్లోనే నెత్తుకుంటాం. ఏదో బాయ్స్ గురించి చెప్తున్నాయండి. సో ఎందుకంటే ఆఫర్లు వస్తాయి కదని మనం ఇష్టం వచ్చింది ఇలా పెట్టేస్తూ ఉంటాం. సో దీంట్లోనే ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఇక్కడ మీకు చిన్న పిక్ పెడుతున్నా కదా, అది ఒక అబ్బాయి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు అనమాట, అది క్వరాలో. సో సైట్లో అయితే అలాగా తన ఎక్స్పీరియన్స్ ఏంటంటే తనకి ఇష్టమైన కెమెరా గురించి చాలా డబ్బు దాచుకొని అయితే ఒక కెమెరా అయితే కొన్నాడంట. ఆ కెమెరా అక్కడ ఏదో టెక్నాలజీస్ చూపించారు కదా, ఆ ఫోటోలో ఉంటుంది. సో ఆ టెక్నాలజీ ఆ కంపెనీ అతను పంపించారంట. తిను ఆర్డర్ బుక్ చేసిన 1 వీక్కి వస్తుంది కదా, ఇలా బిగ్ బిలియన్ డేస్లోనే తను ఈ కెమెరాని అయితే బుక్ చేసుకున్నాడు. సో బుక్ చేసుకున్న తర్వాత తనకైతే మెసేజ్ వచ్చింది, నీ ఆర్డర్ అయితే షిప్ అయ్యింది, మీ డెలివరీ తీసుకుంటాకి మీకు పలానా ఏరియాకి రండి, ఈ గూడెంలో ఉంది సో అని ఏజెంట్ అయితే చెప్పారు. సో అక్కడికి వెళ్ళి అతని ముందే అది కెమెరా వచ్చింది కదా అని ఆనందంతో డబ్బులు పట్టుకొని, లేకపోతే ఆల్రెడీ ముందే కట్టేస్తారు చాలామంది. కొంతమంది పేడ్ క్యాష్ వేస్తారు, కొంతమంది సిఓడి వేస్తారు, కొంతమంది అయితే ఆన్లైన్లో బుక్ చేసేస్తారు కాబట్టి మనీ యూపీఐ ద్వారా అయితే ట్రాన్సాక్షన్ చేస్తారు. తనకి ఏమైందంటే ఆర్డర్ వచ్చింది కదా అని ఆనందంతో వెళ్ళి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేటప్పుడు కూడా కొంచెం క్లారిటీగానే ఉన్నాడు. తను బుక్ చేశాను, మంచి బ్రాండెడ్ కెమెరా అయితే బుక్ చేశాను, సో దాని గురించి అయితే ఆతృతగా ఉన్నాడు. సో బుక్ చేసింది ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చింది తన కొత్తది కాదు, నికాన్ ఓల్డ్ వర్షన్ అయితే పంపించారని చేశారు. అక్కడ ఎవరు మోసం చేశారో తెలియదు. అక్కడ పంపించే ఏజెంటే లేకపోతే అక్కడ గోడౌన్ దగ్గర ఉన్న అక్కడ వర్క్ చేసే వాళ్ళు అయితే ఎవరికి తెలియదు. సో తను అలాగైతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ ఫామ్ కూడా పంపించారు. మా తరపున అయితే తప్పు ఉంటే మేము మళ్ళీ రీప్లేస్ చేస్తామని అయితే చెప్పారు. సో దానికి కూడా అంగీకరించాడు. ఆ అబ్బాయి చాలా బాధపడినట్టు ఆ మ్యాటర్ రాశాడు. నాలాగే ఇలాగ ఎవరో మోసపోకండి, మీరు కొనుక్కునే ముందు కింద ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఉంటుంది. అంటే ఫ్రమ్ అడ్రస్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఏరియా నుంచి వస్తుంది, ఎవరు పంపిస్తున్నారు, ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేసి ఉంటే షాపింగ్లో చేసేటప్పుడు మనం అతని రేటింగ్ చూసుకోవాలి. రేటింగ్ అనేది ముఖ్యం కాదు మనకి, తన ఇన్ఫర్మేషన్ ముఖ్యం మనకి. అంటే అతనిది నిజంగా గుడ్ ప్రోడక్టా, అంటే పంపించే అతను బెటరా లేకపోతే బ్యాడా అనేది ఒక్కసారి మన మనసుకి చూసుకొని అంచనా వేసుకొని అప్పుడైతే తీసుకోవాలి. సో చాలామందికి అంటే ఎక్కువ స్టార్టింగ్లో అయితే రాళ్ళు అవి వచ్చినట్టు అయితే చేసేవారు, అది చిన్న స్కామ్స్. ఈ బిగ్ బిలియన్ డేస్లో అనేసరికి చాలామంది యూజర్స్ ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దసరా కూడా వస్తుంది కదా, సో దాని గురించి క్లాతింగ్ కావచ్చు, ఇంకా ఇన్నర్ వేర్స్ కావచ్చు, ఫ్యాన్సీ వేర్ కావచ్చు, ఏవైనా తీసుకోవాలనుకుంటారు కదా. సో మొబైల్స్ అయితే ఎక్కువ మంది యూత్ అయితే అట్రాక్టివ్ గురించి ఎక్కువ రోజులు వెయిట్ చేయడం కన్నా
ఇలాంటి టైంలో తక్కువ ధరకే మనకు వస్తుంది కదని ఈఎంఐల ద్వారా తీసుకుంటారు, లేకపోతే పే చేసుకొని కొనుక్కుంటారు. కొనుక్కునే ముందు చూసుకోండి, అంటే అది రియలా కాదా, ఈ ప్రోడక్ట్ మనకి జెన్యున్గా వస్తుందా లేదా అనేది ఒక్కసారి అయితే మీరు చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి మోసపోయారంటే తర్వాత ఏం చేయాలో తెలియదు. లైక్ అది అమెజాన్ కూడా కావచ్చు, ఫ్లిప్కార్ట్ అని ఒకటి చెప్పట్లేదు, అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ కూడా స్టార్ట్ చేశారు కదా. సో ఆ రెండిట్లోనూ అలాగే ఈక్వల్గా ఉంటాయి. మీరు ప్రోడక్ట్ చూసుకునేటప్పుడు కింద అక్కడ రివ్యూ రేటింగ్ ఉంటుంది, ఆ రేటింగ్ని చూసి కూడా కొనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేటింగు తక్కువ ఉన్నదని ఎక్కువ ఉందని కాదు, ఆ ప్రోడక్ట్ ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ బాగుంది నాకు నచ్చిందని అలా అయితే షేర్ చేస్తారు. సో అది కూడా చేసుకోండి. షాపింగ్స్ అనే ఆన్లైన్లో తక్కువ ప్రైస్కి వస్తున్నాయని అయితే ఆశపడకండి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా మంచి క్వాలిటీగా ఉన్న ప్రోడక్ట్స్ అయితే తీసుకోండి. చీప్ ప్రోడక్ట్స్ తీసుకొని మళ్ళీ మీరు చీప్ రేటింగ్లు అయితే ఇవ్వడం అది సమన్వయం కాదు, వాళ్ళకే సమన్వయం కాదు, మనం తీసుకోవడం కూడా సమన్వయం కాదు. ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు ఈ ప్రోడక్ట్ బ్యాడ్ క్వాలిటీ, ఈ ప్రోడక్ట్ ఏం బాగాలేదు, రివ్యూస్ కూడా రేటింగ్ తక్కువలు ఇస్తారు. సో అవన్నీ మీరు షాపింగ్ చేసేటప్పుడు అయితే చిన్న చిన్న పొరపాట్లు చేసి అయితే అలా చేయకండి. సో ఏదైనా ఎలాగున్నా కానీ మన డబ్బులే లాస్ అవుతాయి కాబట్టి ప్రోడక్ట్ కొనే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఇది గుడ్డా బ్యాడ్ అనేది డెసిషన్ తీసుకొని మీరైతే, అంటే మనకి డెలివరీ ఇచ్చే పర్సన్ ఎవరు వస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఏ లొకేషన్ నుంచి పంపిస్తున్నారు ఈ ప్రోడక్ట్ మనం బుక్ చేసిందనే దాన్ని చాలా జాగ్రత్తగా మీరు పరిగణించుకోవాలి. సో షాపింగ్ అయితే అందరూ చేసుకోండి, కానీ ఇలాంటివి అయితే ఎవరికి ఫేస్ చేయకూడదు, ఇలాంటి స్కామ్స్ ఎవరికి రాకూడదని అయితే ఆ అబ్బాయిలా కోరుకుంటున్నా. సో జాగ్రత్త వహించండి ఆన్లైన్ స్కామ్స్ గురించి. ఓటీపీలు అయితే ఎవరికి షేర్ చేయకండి దయచేసి. సో వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకున్నా. షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినవి బుక్ చేసేసుకుంటే తర్వాత మనమే లాస్ అవుతాం. సో ఆడి 80% అని ఇచ్చేది ఎవరైనా మనకి ఫ్రీగా అయితే ఎవరు, ఎందుకంటే పర్సంటేజ్లు ఏంటంటే ఎందుకు ఆ ఆఫర్లో డిస్కౌంట్లు పెడతారంటే ఆ ప్రోడక్ట్ స్టాక్ నిల్వ ఉండిపోద్ది కాబట్టి అది క్లియరెన్స్ చేసుకుందామని అయితే వాళ్ళు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది, అంతే తప్పించి మనకి తక్కువ రేటుకి అయితే ఎవరు ఇవ్వదలుచుకోరు. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. వీడియో అయితే మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.